హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లాగ్ వచ్చేసరికి ఆమ్లెట్ చేయడం ఎట్లా. ఫస్ట్ మీరు తీసుకోవాల్సినవి అయితే ఒక గుడ్డు, 1 పర్సన్ అయితే కొంచెం ఒక 2 పర్సన్స్ ఉంటే 2 ఎగ్స్ అయితే తీసుకోవచ్చు. ఒక ఎగ్, కారం, ఉల్లిపాయలు కోసుకొని పెట్టుకున్నాను, ఇంకా సాల్ట్. ఈ 4 మిక్చర్ అయితే సరిపోతుంది. ఇంకెవరన్నా కావాలంటే దీంట్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఉల్లిపాయల్లో కొంచెం కారం, సాల్ట్ వేసుకొని ముందుగానే తిప్పేసుకోవాలి. దాని తర్వాత ఎగ్ అనేది కలుపుకోవాలి. లేదంటే మనకి ఫస్ట్ ఎగ్ కలిపేసి తర్వాత కారం, ఈ ఉప్పు కనుక యాడ్ చేసామంటే మనకి అది కొంచెం తుట్లుగా ఉంటుంది కారం అనేది. ఫస్ట్ అయితే ఈ మిక్చర్ కలుపుకోవడం చూపిస్తాను మీకు. కారం, ఉల్లిపాయలు విత్ సాల్ట్తో అయితే కలిపేసాను. మొత్తం మిక్చర్ అయితే కలిసిపోయింది. ఇప్పుడు దీంట్లో ఎగ్ అనేది కొంచెం బ్రేక్ చేసి ఇందులో వేస్తే సరిపోద్ది. మొత్తం అయితే కలిపేసాను, గుడ్డు ఇది వేసేసి ఇందులో. ఇప్పుడైతే ఇది రెడీగా ఉంది. ఆమ్లెట్ అయితే వేసుకోవచ్చు పెనం మీద. ఈ మిగిలిపోయిన ఎగ్ ఏదైతే ఉందో ఈ షెల్ని మొత్తం మనం మిక్సీ పట్టుకొని గ్రైండ్ అయిన తర్వాత ఆ పొడి ఉంటుంది కదా, దాంట్లో కొంచెం పులిసిపోయిన మజ్జిగ వేసేసి ఈ 2 మిక్చర్ని మొక్కలు కనుక వేసుకుంటే కొంచెం బాగా అనేది పెరుగుతాయి. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా.